ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొన్ని చోట్ల కొన్ని వినాయక పందిర్లు కొన్ని ఉత్సవాలు మాత్రం హద్దు దాటుతున్నాయి. భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. ప్రస్తుతం రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏ చోట విన్నా కూడా వినాయక చవితి ఉత్సవాల కోసమే ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే విశాఖపట్నంలో గాజువాకలో వస్త్ర గణపతి అంటే సుమారు 1,00,000 చీరలతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. మరి ఇదే గాజువాకలో మరొక 1,00,000 శివలింగాలతో కూడా వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనకాపల్లిలో చూసుకుంటే 126 అడుగులు ఎత్తున్న వినాయకుడి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే విశాఖ నగర సిపి శంకరబ్రత బాచి గారు కొన్ని నియమ నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక చవితి ఉత్సవాలు అందరూ కూడా జరుపుకోండి, ప్రజలందరూ కూడా ఆనందంగా జరుపుకోండి తప్పితే ఎక్కడ కూడా టికెట్లు పెట్టడం కానీ, పార్కింగ్ వసూలు చేయడం కానీ, దర్శనాలకు టికెట్లు పెట్టడం కూడా విరుద్ధం అంటూ కూడా ఆయన చెప్పారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కూడా సిబి పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. దేవుని దర్శనానికి టికెట్ పెట్టడానికి వీల్లేదు. పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేస్తాడు, దీనికి మీరు డబ్బు అడగడానికి వీల్లేదు. ఇప్పుడు స్టాల్స్ గురించి వాళ్ళు వ్యాపారం చేస్తారు, మీరు వ్యాపారం చేస్తారు, అక్కడ మేము చెప్పడం లేదు. కానీ దేవుని దర్శనం డబ్బు అడగకూడదు, టికెట్ అమ్మకూడదు. సిమిలర్లీ పార్కింగ్ ప్లేస్ ఎవరైనా వెహికల్ పెడితే పార్కింగ్ ప్లేస్ కోసం డబ్బు అడగకూడదు. ఇది విశాఖ ఏదైతే ఉందో సుందర వస్త్ర గణపతి సో ఇక్కడ గాజువాక లంకా గ్రౌండ్స్ లో అయితే ఏర్పాటు చేశారు. 1,00,000 చీరలతో అయితే ఇక్కడ వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. అయితే కట్ చేస్తే ఈ వస్త్ర గణపతికి సంబంధించి పలు ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా అందుతా ఉన్నాయి. ఎంత జరుగుతున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకబడే ఉన్నారని చెప్పవచ్చు. భక్తులందరికీ కూడా దర్శనానికి ఎటువంటి టికెట్లు పెట్టకూడదు, పార్కింగ్ ఎటువంటి టికెట్లు కూడా పెట్టకూడదు అని చెప్పి ఇప్పటికే సిపి పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినా కూడా సిపి ఆదేశాలు సైతం వీళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు దొంగలో తొక్కుతూ దర్శనానికి కూడా టికెట్లు పెడతా ఉన్నారో మనం చూడొచ్చు. సో నిన్న కాక మొన్న ఈ మధ్యకాలంలో ఏదైతే ఈ వస్త్ర గణపతికి సంబంధించి తగు కూడా అయింది. ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు భక్తులపైన దుర్భాషలాడుతూ చేసుకున్నట్టు ఆ వీడియోలు కూడా బయటికి వచ్చాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని సుమన్ టీవీ అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో ఆ సంఘటన స్థలం ఏదైతే ఉందో ఆ గాజువాక లంకా గ్రౌండ్స్ కి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చారు. చూసారా వినాయకుడిని? చూసారా? సో టికెట్ తీసుకొని చూసారా, ఫ్రీగా చూసారా? టికెట్ తీసుకుని చూసాం. ఎంత టికెట్ తీసుకున్నారు? 50 రూపాయలు తీసుకున్నాం. 50 రూపాయలు మనిషికి 50 రూపాయలు టికెట్ తీసుకున్నారు. ఎంత మంది వచ్చారు మీరు? వచ్చాము, ఇద్దరికి తీసుకున్నాం. తీసుకోలేదు. సో టికెట్ అనేది పెట్టకూడదని చెప్పి సిబి చెప్పారు. అది మీకు తెలుసా? ఐడియా తెలియదండి, మాకు ఐడియా లేదు. మాకు పంపలేదు. ఫ్రీ దర్శనం కూడా లేదండి సార్. మామూలుగా 50 రూపాయలు తీసుకుంటాం. మనిషికి 50 రూపాయలు తీసుకొని పంపిస్తారు. సో మీరైతే నలుగురు వచ్చారు, 2 టికెట్లు తీయమన్నారు. 2 టికెట్లు తీయమన్నారు. 2 తీసాం. 50 దర్శనం చేసుకొని వచ్చాం. సో మళ్ళీ లడ్డు చూడటానికి కూడా టికెట్ అని ఏమని చెప్పడం జరిగింది? తెలియదు సార్, మా బయటకు వచ్చాం. సో ఇది ఇక్కడ భక్తులు అయితే టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకున్నారని చెప్పి ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి అసలు టికెట్లు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తీసుకోమని మీరు ఆర్డర్ ఏమని వచ్చింది ఆర్డర్? అంటే భక్తుల దగ్గర 100 రూపాయలు టికెట్, 200 రూపాయలు టికెట్, 50 రూపాయలు లక్షల్లో వేలల్లో మందిని ఫ్రీగా పంపించినప్పుడు మీ వేలల్లో ఫ్రీగా పంపించినప్పుడు దేవుడి పేరుతో వ్యాపారం ఏమని చెప్పిందా? మాకు జీతం ఎవరు తీసుకోవాలమ్మా, సర్వీస్ చేయండి. ఎవరు దేవుడి కార్యక్రమం
వ్యాపారం చేస్తున్నారు. ఒక గంట కూర్చుంటే వంట మీద సార్ మీరు అడిగారు సరే వాలంటీర్స్ మీద అంత సేవ చేస్తున్నాం కదా, మా మీద దాడి చేయడం రైట్ అంటారా? రైట్ కాదు. అప్పుడు ఎవరు రెస్పాన్స్ అవుతున్నారు? రెస్పాన్స్ అవుతున్నారా? నా ఒంటి మీద దెబ్బలు చూపించినా, పబ్లిక్ గా చూపించినా, అదే సార్ తీసుకెళ్ళినప్పుడు సెల్ ఫోన్స్ వీడియోస్ సార్ మేము మీరంటే సర్వీస్ చేస్తున్నామండి. ఫోన్ మా చేతిలో వస్తే వెళ్ళి అక్కడ ఫోన్ పెట్టేసి ఎంతమందితో ఎన్ని దాడులు మేము పొందుతున్నాం తెలుసు సార్. మా గురించి ఎవరు అడగట్లేదు ఎందుకు సార్? వేలల్లో లక్షల్లో ఫ్రీగా అంటున్నారు, అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సార్? క్వశ్చన్ చేయలేదు. డబ్బులు పెట్టి దేవుడిని పెట్టి వ్యాపారం చేయమని ఎవరు చెప్పారు? దేవుడిని పెట్టి డబ్బులు సేవ చేస్తారు. ఏది నచ్చలేదంటే వెళ్ళిపోతుంది. దీని వ్యాపారం కింద ఎందుకు చేస్తారని అడుగుతామమ్మా. మరి టికెట్లు ఎందుకు పెడుతున్నారు? టికెట్లు ఎందుకు పెడుతున్నారు? ఏది ఆర్డర్ ఏది ఆర్డర్ చూపించండి. ఎవరు టికెట్లు ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నాను. ఇది ప్రతి సంవత్సరం గత 16 సంవత్సరాలుగా వినాయక ఉత్సవం గాజువాకలో చేసుకుంటున్నాం చాలా ఘనంగా. మేము నామినల్గా ఏంటంటే పూజకి మన దగ్గర సుమారు 18 మంది పూజలు పనిచేస్తున్నారు. మీకు దీనికి కామన్గా ఎంత అమౌంట్ ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు దీనికి లాస్ట్ మన సిపి గారు మన చెప్పిన ఆదేశాల మేరకు ఏంటంటే మొన్నటి వరకు ఏంటంటే మనకి అన్నదాన విరాళాలు తీసుకోవడం జరిగిందండి. తర్వాత సిపి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఆర్డర్ ప్రకారం ఈ రోజు జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మనం అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం కూడా ఆ విషయం మధ్యాహ్నం 1 o'clock కోర్టులో మనకి వచ్చింది. కార్యక్రమం మొత్తం చేయడం కాదు సార్. 3-4 నెలల నుంచి సుమారు 60 మంది కుర్రోళ్ళు అందరూ కూడా అన్ని వర్క్స్ అప్పుడు ఈ గాజువాక్ పేరు ప్రతిష్ఠిత 2014 నుంచి ఈ రోజు గాజువాక్కి 3 గిన్నీస్ రికార్డులు మేము తీసుకొచ్చాం సార్. కనుక 3 గిన్నీస్ రికార్డులు తీసుకొచ్చాం. గాజువాక్ తెలంగాణలో ఖైరతాబాద్ పేరు ఏ రకంగా చెందిందో మన ఆంధ్రప్రదేశ్ లో గాజువాక్ గండాది అంత పేరు తీసుకొచ్చాం సార్. ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు రాసేయడం కాదు సార్. రోజు మాత్రం స్పెండ్ చేసుకుని ఎంత కష్టపడుతున్నాం, ఎంత తిరుగుతున్నాం మీరు చూడలేదు సార్. మా కష్టం ఎవరో చెప్పినవి పెట్టిన కాదు సార్, వాస్తవం తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో అంటే యాక్చువల్లీ కమ్యూనికేషన్ ఉండాలండి. మీకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేటప్పుడు మా రిలీజియస్ యాక్టివిటీలో మేము చేసుకున్నాం. రిలీజియస్ యాక్టివిటీ ప్రకారం మేము చేస్తున్నాం. మా ధర్మాన్ని కాపాడాలి. హిందువే వచ్చిన భక్తులు కూడా హిందువులే. ధర్మాన్ని కాపాడు తప్పు వినాయక చవితి చేయడం చెప్పట్లేదు. సిపి కూడా వినాయక చవితి చేయడం చెప్పలేదు. వినాయక చవితి చేసుకోండి, కమల్ చేయండి, కాకపోతే ఎటువంటి టికెట్లు పెట్టొద్దని చెప్పారు. నేను చెప్పిన దర్శనానికి 3 రకాల లైన్లు పెట్టారు. ఒకటి ఉచిత దర్శనం, పూర్తిగా ఉచిత దర్శనం ఏర్పాటు చేసాం. ఇప్పుడు పూర్తిగా ఉచిత దర్శనం లైన్ ఏర్పాటు చేసాం. కొంచెం ఎక్కువ ఏంటంటే గర్భిణీ స్త్రీలు కానీ బీబీఏపీ పాసుకున్న ప్రచారం జరిగింది బయటికి, వాళ్ళకి ఈ వేని సేవ చేస్తాం. దాని పక్కన ఒక చిన్న లైన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. స్వామివారి ఎవరో వెంటనే ఎమర్జెన్సీ వెళ్ళాలని గోతనామత పూజగా చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గర నుంచి 25 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తాం. అది ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు పర్మిట్ సార్ స్టార్ట్ చేస్తాం. కోర్టు ఆర్డర్ మీరు టికెట్లు పెట్టుకొని టికెట్ ఇష్టానుసారంగా ఏం పెట్టలేదండి. మేము జస్ట్ పూజా కార్యక్రమాలు ఇవ్వాలి 20 రూపాయలు పెట్టాం. పూజా కార్యక్రమాలు కానీ అదేంటి ఉచిత దర్శనం పెడుతూ అది పెట్టాం. అన్ని 50 రూపాయలు 100 రూపాయలు 20, 50, 100 రూపాయలు 20 రూపాయలు ఇప్పుడే చెప్తున్నా కూడా చాలా టికెట్ లేకుండా డబ్బులు అడుగుతున్నారని కదా ప్రజలు అడిగినందుకు అది ఆర్డర్ తెచ్చేటప్పుడు మీరు అక్కడ బోర్డు పెట్టండి. బోర్డు తెచ్చి ఆర్డర్
ఆశ్చర్యపడుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు దేవుడికి రూపాయి చెల్లించాం. అంటే ఇప్పుడు విలేజ్ దేవుడిగా ఇవ్వాల్సిందంటే మీరు స్టాల్స్ మరి అవి స్టాల్స్ నేను చెప్పింది ఇప్పుడు యాక్చువల్లీ మీకు హాఫ్ అన్ అవర్ ముందు చూపిస్తే మేమైతే 1.5 hours అవుతుంది కిలో. తను చాలా లేడీ అయినా చాలా ఎంత దారుణంగా మాట్లాడిందో తెలుసా. కిలో ఎలా అవసరం లేదు క్లోజ్ చాలా బ్యాడ్ గా మాట్లాడింది. చాలా తప్పు. వచ్చాక అమ్మాయిని అంటే ఎందుకంటే డబ్బులు ఇచ్చే వెళ్తారు. ఎందుకంటే మీరు కూడా అంత ఖర్చు పెట్టి ఎంతమంది వైజాగ్ పేరు రావాలని మీరు చేశారు. అలాంటప్పుడు మీరు ఇంత కమ్యూనికేషన్ ప్రశాంతంగా మాట్లాడినప్పుడు మీరు చేస్తున్న ఒక వర్కర్, మీరు వచ్చే పబ్లిక్ వర్కర్ నాన్న బూతులు మాట్లాడుతారు. రేపు పొద్దున్న ఎవరు వస్తారు ఇక్కడికి చూడడానికి కూడా? మీరు చేసిన దానికి కూడా ఎవరు వస్తారు? అది కరెక్ట్. అంటే పెద్ద పెద్ద తిరుపతి దేవస్థానంలో కూడా ఉంటాయి, కానీ ఎంత ఇదిగా ప్రవర్తించారు కదా ఎవరన్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ లైన్ లో 1.5 hours నుంచి కాసే వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. త్రూ న్యూస్ ఇప్పుడు వచ్చిందంటే అందరూ వచ్చి తను చూపిస్తారు. వీడియోస్ కూడా ఉన్నాయి. వీడియోస్ కూడా తీశారు. అది కరెక్ట్ కాదు. దేవుడు చూడడానికి వచ్చారు. అందరూ డబ్బులు ఇవ్వకుండా ఎవరు దర్శనం చేసుకోరు. మీరు ఇంత కష్టపడి ఇన్ని లక్షలు పెట్టారంటే మన వైజాగ్లో వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. మన వైజాగ్లో ఇంత బ్యూటిఫుల్ గా పెట్టారు. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం మేము వస్తుంటాం. అక్కడి నుంచి మేము 6 నుంచి వస్తాం. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఒక లేడీ లైన్ లో వెళ్తున్నప్పుడు వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపడిపోతారు. వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపడిపోతారు. కట్అవుట్స్ కూడా ఇక్కడ ఇరుగున్నాయి. కట్అవుట్స్ కూడా లాగా చూపిస్తాను మీకు కావాల్సింది. అది ఇక్కడ ఏదైతే నిర్వాహకుల పైన మండి పడతా ఉన్నారో భక్తులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ సో ఆ లేడీ ప్రవర్తించే విధానం కరెక్ట్ కాదంటూ కూడా భక్తులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఏమైనా కోర్టు ఆర్డర్లు వచ్చాయి మనం చేసుకోవాలంటూ కూడా ఆర్డర్ చూపించారు. ఆర్డర్లు ఎక్కడా కూడా కోర్టు డబ్బులు కలెక్ట్ చేయండి, టికెట్లు పెట్టమని అంటూ ఆర్డర్లు ఎక్కడా కూడా లేదు. సో వీళ్ళు భక్తుల్ని మాయమాటలు చెప్పి ఈ విధంగా ఈ రోజు భక్తులు మనోభావం నిజంగా స్వచ్ఛందంగా చేస్తే చాలా ఆనందం. ఈరోజు విశాఖపట్నమే కాదు, గాజువాక బ్రాండ్ కూడా మారుమోగాలని ప్రతి ఒక్కరు ఒక విశాఖవాసిలో కోరుకోవడం ఎటువంటి తప్పు లేదు. స్వచ్ఛందంగా చేయండి. లాస్ట్ టైం బెల్లం వినేకలు పెట్టారు. స్వచ్ఛందంగా చేయండి. అంతేకాని దేవుడి పేరు చెప్పి టికెట్లు పెట్టి స్టాల్స్ పెట్టి డబ్బులు తీసుకొని టికెట్లు పెట్టి భక్తులపైన ఇష్టానుసారంగా పక్కన మీరు చూడొచ్చు. ఒక వీడియో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది పక్కన. ఏ విధంగా భక్తులతో తోగులాడుతున్నారో చూడొచ్చు. నెక్స్ట్ అలాగే ఒక భక్తురాలు మన ముందు ఏం మాట్లాడిందో కూడా అదేవిధంగా నిర్వాహకులు పనిచేస్తున్నారో ఆమె ఏం మాట్లాడిందో మన సుమన్ టీవీతో క్లియర్ కట్గా నాతోనే ఏం మాట్లాడిందో మనం చూడొచ్చు. ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తా ఉన్నారు పోలీసులు కూడా ఇక్కడ మనం ఉండొచ్చు. పోలీసులు కూడా ఇప్పుడు అక్కడ పార్కింగ్ లో పార్కింగ్ ఇక్కడ ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అధికారుల సమక్షంలోనే అంటే విశాఖ నగర ప్రతిష్ట పెంచేందుకు పగలనక రాత్రులుగా కష్టపడి పనిచేస్తా ఉంటే పోలీస్ బ్రాండ్ ఎప్పటికప్పుడు పెంపొందించేందుకు పోలీస్ బ్రాండ్ ఒక ట్రేడ్ సింబల్ లాగా ఆయన పనిచేస్తా ఉంటే ఈ రోజు అధికారులు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మమ్మల్ని వీడియో చేస్తున్నామని చెప్పి అని చెప్పి దీన్ని చూస్తే నిజంగా మనకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ప్రవర్తించే విధానం కూడా భక్తులు మండిపడతా ఉన్నారు. నిర్వాహకుల పైన మనం రాకముందు 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ కూడా పెట్టి టికెట్ కలెక్ట్ చేశారు, డబ్బులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. మనం వచ్చిన తర్వాత టికెట్ కలెక్ట్ చేయట్లేదని ఆయన చెప్తున్నారు. ఎవరైతే టికెట్ అన్నారో ఆవిడ ఏం చెప్తుంది, 100 రూపాయల టికెట్ ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు అంతతో రెచ్చిపోతా ఉంటే సో ఇప్పటికైనా అధికారులు పనులు తెరిచి ముక్కు నిద్రని వేడి ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే భక్తులందరూ కూడా సామాన్య భక్తులందరూ కూడా ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుంటున్నాం. చూసామండి సుమన్ టీవీ. జర్నలిస్ట్ రవితేజతో చంద్రు, సుమన్ టీవీ విశాఖ.